హలో గైస్, ఇప్పుడే రాబోదు మూవీ చూసి వచ్చాను. ఈ సినిమా ఎలా ఉందంటే చాలా గొప్ప ఉందని చెప్పలేను, అలాగని పూర్తిగా బాగాలేదని కూడా చెప్పలేను. నా దృష్టిలో అయితే ఈ సినిమా ఓకే ఓకే అనిపించింది. ఇక ఈ మూవీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, ట్రైలర్లో చూపించినట్టు ఈ సినిమా మొత్తం అనుమానం అనేది ఒక పెనుభూతం అనే కాన్సెప్ట్ చుట్టూ నడుస్తుంది. ఈ మూవీలో కూడా మెయిన్ క్యారెక్టర్లు ఎక్కువగా లేవు, 4-5 క్యారెక్టర్లు మాత్రమే ఉంటాయి. వాటి చుట్టే స్టోరీ మొత్తం నడుస్తుంది. ఈ మూవీకి పాజిటివ్ విషయాలు చెప్పాలంటే నాకైతే పెద్దగా ఏం అనిపించలేవు. ఈ మూవీ స్టోరీ ఒకటే ఈ మూవీకి పాజిటివ్, అంతే. నాకు ఇంకేం అనిపించలేదు. ఇంకా ఈ మూవీలో సత్యదేవ్ చాలా బాగా యాక్టింగ్ చేశాడు, అది ఇది అని చెప్పి డైరెక్టర్ కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాడు. మళ్ళీ కమల్ హాసన్తో కూడా పోల్చాడు. నాకైతే అంతగా ఏం అనిపించలే. ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది అస్సలు అనిపించలేదు. కానీ చేశాడు, బాగానే యాక్టింగ్ చేశాడు, అదైతే ఒప్పుకోవచ్చు. ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఈ మూవీ లెంత్ దాదాపు 3 అవర్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు స్లోగా రన్ అవుతున్నట్టే అనిపిస్తుంది. నాకైతే ఈ మూవీలో సాంగ్స్ అయితే అస్సలు అవసరం లేదు అని అయితే అనిపించింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ డిలీట్ చేసి కొద్దిగా ఎడిటింగ్ ఇంప్రూవ్ చేస్తే ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మూవీ చూసే ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంగేజింగ్గా అనిపిస్తుండే. ఈ మూవీలో ఉన్న ఇంకో పెద్ద నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ మూవీకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంటిన్యూ వస్తుంది. ఇది ఏమవుతుందంటే కొన్ని సీన్ల వరకు బాగానే అనిపిస్తుంది, కానీ కొన్ని సీన్లని ఓవర్ హైప్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా చూసినంతసేపు డైరెక్టర్ తన బ్రెయిన్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ని స్క్రీన్పై చూపించాలనే ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. కొంతమందికి అయితే అది నచ్చుతుంది, కానీ చాలా వరకు నార్మల్గా ఎంటర్టైన్ అవుదామని వచ్చిన వాళ్ళకైతే అది నచ్చే అవకాశాలు చాలా తక్కువ. మీరు థియేటర్కి వెళ్ళి ఎంటర్టైన్ అవుదామని అనుకుంటే ఈ సినిమా మీకు బోర్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీ ఎలాంటి వాళ్ళ కోసం అంటే సినిమాని బాగా అనలైజ్ చేసేవాళ్ళు, సినిమాని బాగా చూసేవాళ్ళు, స్క్రీన్ ప్లే, ఫిలిం మేకింగ్ వీటిపైన బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. మామూలుగా సినిమా థియేటర్కి వెళ్ళి మూవీ చూసి ఎంటర్టైన్ అవుదాం అనుకునే వాళ్ళకు ఈ సినిమా నచ్చే అవకాశాలు చాలా తక్కువ. చాలా వరకు ఈ సినిమా బోరే కొడుతుంది వాళ్ళకి. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే గైస్. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ఇలాంటి సినీ ఇన్ఫర్మేషన్ అండ్ సినీ రివ్యూ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.